ఇవైతే అయిపోయినాయి, లేటెస్ట్ వర్షన్స్ అవి చూసుకున్నారు. అండ్ కోర్సెరా క్రెడెన్షియల్స్ ఇచ్చాను కదా, గ్రూప్లో పోస్ట్ చేశాను. ఎవరో స్టార్ట్ చేసినట్టున్నారు, అందరు కూడా యూటిలైజ్ చేసుకోండి, ఇలాగ అవైలబిలిటీ ఉంది కాబట్టి. లేదంటే ఆ కోర్స్ కాస్ట్ వచ్చేసి 6500. ఓకే, మా ఫ్రెండ్ వాడికి అవకాశం లేదు కాబట్టి 6500 పే చేసి కంప్లీట్ చేసుకున్నాడు. ఓకే, మీకు అవకాశం ఉంది, ఇప్పుడు ఫ్రీగానే అవైలబిలిటీ ఉంది, మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోండి. తనకేంటంటే తన నేమ్ మీద కావాలని చెప్పేసి తను పే చేసుకొని చేసుకున్నాడు. మనకి వర్క్ వస్తే చాలు కదా, మనకు సర్టిఫికేట్తో పని ఏం లేదు. సో మీరు యూటిలైజ్ చేసుకుంటే బెటర్. ప్రోగ్రామేటిక్గా యూఐ వేవ్, యూఐ లేబుల్ ఇవి కూడా ట్రై చేసినా. ఇంకా వర్షిత దగ్గరే మ్యాక్ ఉంది ప్రెజెంట్. అండ్ హరి జాయిన్ అయ్యాడా? జాయిన్ కదా. ఓకే, వర్షిత ట్రై చేసావా ప్రోగ్రామేటిక్గా యూఐ వేవ్ కానీ లేబుల్ కానీ పెట్టడం? లెట్ ఫంక్షన్ యూజ్ చేసి చేసా. ఓకే ఫైన్, చూపియాలి. ఓకే ఓకే, తర్వాత చూద్దాం. అవుట్లెట్స్ తీసుకోవడం కూడా వచ్చిండేదిగా, అవుట్లెట్స్, కార్నర్ ఐడియాస్. ఓకే, అండ్ అదే నేను చెప్పాను కదా, ప్రతి ఒక్కరు ఒక బుక్ మెయింటైన్ చేసుకోండి, ఏ రోజుతో ఆ రోజు నోట్ చేసుకుంటే బెటర్ అనమాట, లేదంటే మర్చిపోతారు. నేను అందులో ప్రాజెక్ట్ డ్రైవ్లో పెడుతున్నాను కదా, మీరు కావాలంటే కోడ్ తీసుకొని కోడ్ కూడా మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా రాసుకోవచ్చు, క్లాస్లో ఏముంది అదంటే. నేను నేర్చుకునేప్పుడు అదే చేసేవాళ్ళు. ఫైన్, ఈరోజు టాపిక్ వచ్చేసి యువై ఇమేజ్ వ్యూ. ఓకే, ఓకే, ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను, స్టోరీ బోర్డ్లోకి వెళ్తాను. ఇవన్నీ యువై ఎలిమెంట్స్. ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేసి యువై ఇమేజ్ వ్యూ. ఓకే, ఏంటి ఇక్కడ మనకి రైట్ సైడ్లో దాని డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. ఇమేజ్ వ్యూ డిస్ప్లేస్ అన్ ఇమేజ్ని డిస్ప్లే చేస్తుంది. సోర్స్ అన్ ఇమేజ్ ఆర్ సిరీస్ ఆఫ్ ఇమేజెస్ యాజ్ అన్ యానిమేషన్. మామూలుగా గిఫ్ట్స్ ఉంటాయి కదా, జిఐఎఫ్, వాటిని కూడా ప్లేస్ చేయడానికి యూజ్ చేస్తారు. ప్రజెంట్ ఇమేజ్ తీసుకున్నాం, ఇది ఒక ఇమేజ్ వ్యూ. ఇప్పుడు నేను దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఇవ్వలేదు, కార్నర్ రేడియస్ ఇవ్వలేదు, బార్డర్ షాడో ఇట్లాంటివి ఏమీ ఇవ్వలేదు. ఓకే, జస్ట్ ఇది ఒక ఇమేజ్ వ్యూ. దీనికి మనం ఏంటంటే ఇమేజ్ అసైన్ చేయొచ్చు. ఇమేజ్ ఇవ్వలేదు అంటే కనుక ఇది ఇక్కడ మనం పెట్టినా కూడా రన్ టైంలో మనకు కనిపించదు. బ్యాక్గ్రౌండ్ కలరు లేదంటే ఇమేజ్ ఇచ్చి ఉండాలి, బార్డరు షాడోని ఏదో ఒకటి ఇస్తే తప్ప అక్కడ ఒక ఎలిమెంట్ ఉందనేది మనకు కనిపించదు. ఇప్పుడు నేను రన్ చేస్తాను, మనకు రన్ అయిన తర్వాత సిమ్యులేటర్లో ఇది కనిపించదు అనమాట, ఎందుకంటే ట్రాన్స్పరెంట్ ఇది. మన ఇమేజ్ అన్ని ఇవ్వాలి, బ్యాక్గ్రౌండ్ కలర్, షాడో, బార్డర్, వీటిలో ఏదో ఒకటి ఇస్తేనే కనిపించేది. అండ్ మీకు పాత ప్రాజెక్ట్స్ ఇమేజ్ ఓకే, మనకి ఇది రన్ అయింది, బట్ మనకి ఏది కనిపించట్లేదు ఎందుకంటే అది ట్రాన్స్పరెంట్ అనమాట. మీకు పాత ప్రాజెక్ట్ కూడా ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇవి వచ్చింది అంటే ఇది నేను కదా పెట్టింది. ఇవి వ్యూ వస్తుంది, ఇమేజ్ ఎక్కడ పోయింది? ఓకే ఫైన్ అండి, అది ఎందుకో డౌన్లోడ్ చేస్తున్నాను.
ఓకే, మనకి ఇక్కడ ఫైల్స్ అని చూపించట్లేదు ఇది. ఇది ఇష్యూ ఉన్నట్టుంది నా దాంట్లో. ఓకే ఫైన్. మనకైతే ఇక్కడ ఏం కనిపించలేదు కదా, ఏదైనా పెడితే చెప్పాను కదా ట్రాన్స్పరెంట్ అని. సపోజ్ జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చానంటే మనకి వ్యూ లాగే బ్యాక్గ్రౌండ్ కలర్తో అయితే కనిపిస్తుంది. ఓకే, ఇలా మనకి ఇమేజ్ ఎలా పెట్టాలంటే, ఫస్ట్ మనం ఇమేజ్ ఏదైనా మనం ఇందులో యాడ్ చేయాలి చూపించాలి అనుకుంటే ఫస్ట్ ఈ అసెట్స్ అనేది ఇది చూపిస్తుంది రైట్ సైడ్లో. దీని డేటా టైప్ వచ్చి ఫైల్ టైప్ .exe అసెట్స్ అని ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడే చూపించేవాడు అంతకుముందు, లేటెస్ట్ అప్డేట్స్లో చూపించడం తీసేసాడు. .swift ఈ ఫైల్స్ అన్ని .swift అనమాట. ఇప్పుడు ఆ .swift అనేది తీసేసి ఇక్కడ లోగో పెట్టేశాడు, స్విఫ్ట్ లోగో ఇది. ఓకే, బర్డ్ ఫ్లయింగ్ అనమాట. సో ఇది స్టోరీ బోర్డ్ యొక్క సింబల్, ఇది పెన్సిల్ అండ్ బ్రష్ అనుకుంటా అట్లా. ఇది అసెట్ ఇమేజెస్తోనే చూపిస్తుంది గ్యాలరీ లాగా. ఇది ఇందులో మన ఇమేజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, ఇక్కడ అన్ని అక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఓకే, ఇదొక ఇమేజ్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. దీనికి పేరు మనం చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అది కాపీ చేసుకుని కాపీ కూడా అవసరం లేదు, జస్ట్ స్టోరీ బోర్డ్లోకి వెళ్ళి ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇమేజెస్లో మన ఇక్కడ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే మన ఈ అసెట్స్లో ఏవే ఉన్నాయో అవి చూపిస్తుంది. ప్లస్ బై డిఫాల్ట్ మనకి యాపిల్ కొన్ని ఐకాన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఈ ఐకాన్స్ని కూడా కావాలంటే చూపించాలంటే చూసుకోవచ్చు. ఓకే, ఇలా ఇది బై డిఫాల్ట్ ఉన్నది. వీటికి బై డిఫాల్ట్ తీసుకున్నాము అంటే డిఫాల్ట్గా ఉన్న ఐకాన్స్ని వాటికి మనం మాడిఫికేషన్ చేయడానికి ఇక్కడ చూపిస్తాడు అనమాట. సింబల్ స్మాల్ కొంచెం చిన్నగా అయింది, ఓకే, మీడియం కొంచెం పెద్దగా అయింది, లార్జ్ తీసుకుంటే ఇంకొంచెం పెద్దగా అవుతుంది. లార్జ్ తీసుకున్నా కూడా చిన్నగా అయింది, అంటే దాని యొక్క పిక్సెల్స్ అనేది పెద్దగా ఉంటుంది. ఓకే, అట్లా రెండర్ మోడ్, మల్టీ కలర్, మోనోక్రోమ్. ఇప్పుడు వచ్చేసి సింగిల్గా ఉంది, ఆటోమేటిక్లో సింగిల్ కలర్ ఉంది. ఇది మల్టీ కలర్ తీసుకుంటే మల్టిపుల్ కలర్స్ అనమాట. ఇక్కడ వైట్, ఇక్కడ గ్రీన్, ఇది వచ్చేసి బ్లూ ఉంది. ఇప్పుడు నేను కలర్ తీసేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, మల్టీ కలర్లో వచ్చింది. మోనోక్రోమ్ సింగిల్ కలర్, హైరార్కల్. ఓకే, ఈ డార్క్ కలర్స్లో తీసుకుంది ప్యాలెట్. వీటికి కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ప్యాలెట్స్ 3 ఉన్నాయి, ప్రైమరీ, సెకండరీ, టెర్టియరీ. మనం ఏది తీసుకోవాలంటే అది తీసుకోవచ్చు, కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా మన డిఫాల్ట్ మనం ఏదైతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నామో అది యూజ్ చేయాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఇప్పుడు ఇమేజ్ వ్యూ ఏమో ఇంత ఉంది, ఇమేజ్ ఏమో ఇంతే ఉంది. ఓకే, నాకు వర్టికల్గా ఎంత కొంచెం కనిపించినా చాలు, నాకు విడ్త్ మొత్తం ఫుల్ఫిల్ కావాలి అనుకుందాం. అలా కావాలి అనుకుంటే మనకి ఇక్కడ ఉంటుంది కంటెంట్ మోడ్ అని. కంటెంట్ మోడ్ నీకు తర్వాత చెప్తాను కదా, ఇది కూడా వ్యూ యొక్క ప్రాపర్టీనే. ఇప్పుడు ఆస్పెక్ట్ ఫిట్ అనే మోడ్లో ఉంది. ఆస్పెక్ట్ ఫిట్లో ఏమవుతుందంటే మన ఇమేజ్ ఏదైతే ఉందో అది మొత్తం కనిపిస్తుంది, స్ట్రెచ్ అవ్వకుండా, ఎక్కడా క్రాప్ అవ్వకుండా మొత్తం ఇమేజ్ కనిపిస్తుంది ఆస్పెక్ట్ ఫిట్లో. ఆస్పెక్ట్ ఫస్ట్ వచ్చి స్కేల్ టు ఫిల్ ఉంది. స్కేల్ టు ఫిల్ ఏమవుతుందంటే ఇమేజ్ వ్యూ మొత్తం ఆ ఇమేజ్ కూడా మొత్తం కనిపించేలాగా స్ట్రెచ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమైపోయింది, ఇమేజ్ స్ట్రెచ్ అయిపోయింది. స్కేల్ టు ఫిల్ అంటే ఆ ఇమేజ్ వ్యూ మొత్తం స్ట్రెచ్ అవుతుంది, ఇమేజ్ ఎంత ఉంటే అంత మొత్తం స్ట్రెచ్ అయిపోతుంది. ఆస్పెక్ట్ ఫిట్ ఆల్రెడీ చూసారు, ఆస్పెక్ట్ ఫిల్ ఉంటుంది. ఓకే, ఐదర్ విడ్త్ ఆర్ వర్టికల్గా, విడ్త్ కానీ హైట్ కానీ, వర్టికల్గా కానీ హారిజాంటల్గా కానీ ఫుల్ఫిల్ చేస్తుంది. వర్టికల్ హారిజాంటల్ కూడా అని చెప్పకూడదు. ఇక్కడ ఏంటంటే ఇమేజ్ పిక్సెల్స్, ఇమేజ్ ఎంత పిక్సెల్స్ ఉందో అంత స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ నేను ఇచ్చిన ఇమేజ్ ఏంటంటే దాని యొక్క సైజు చాలా పెద్దది. ఇక్కడ చూసుకుంటే మనకు తెలిసే ఛాన్స్ ఉంటుంది. సేమ్ ఇక్కడ తెలియదు. ఓకే,
ఇక్కడ తెలుస్తుందిగా ఇన్ఫో. 1179/2556 చాలా పెద్ద డైమెన్షన్ కదా. ఓకే, అందులో సెంటర్ పాయింట్ తీసుకుంటుంది. ఇప్పుడు మనం దీని యొక్క విడ్త్ హైట్ చాలా తక్కువ కదా, ఎంత జస్ట్ 343 విడ్త్, హైట్ 226. అంటే ఆ మొత్తం ఇమేజ్ ఇక్కడ ఫిల్ అవ్వదు అనమాట. అది ఎంత పిక్సెల్స్ అయితే ఉంటుందో అంతా అది స్ప్రెడ్ అయిపోతుంది. బట్ దీంట్లో ఎంత వరకు పార్ట్ మాత్రమే చూపించగలదో అంతే చూపిస్తుంది. ఇది ఆస్పెక్ట్ ఫిల్ అనమాట. ఓకే, ఇమేజ్ కంప్రెస్ అవ్వదు, సైజు తగ్గదు, పెరగదు, స్ట్రెచ్ అవ్వదు, ఏమవ్వదు. ఇమేజ్ ఎలా ఉందో అలా వస్తుంది. బట్ ఇమేజ్ వ్యూలో ఎంత పడుతుందో అంతే వస్తుంది. ఆస్పెక్ట్ ఫిల్ ఇది. రీడ్రా ఉంటుంది. ఓకే, ఇది కూడా ఒక విధంగా స్ట్రెచ్ లాగానే అవుతుంది. సెంటర్ ఉంటుంది. సెంటర్ వచ్చేసి సెంటర్లో తీసుకుంటుంది. ఓకే, అదే ఆస్పెక్ట్ ఫిల్ లాగే మొత్తం ఇమేజ్ అంతా తీసుకొని అన్ని సెంటర్లో చూసుకుంటుంది. టాప్ సైడ్ కనిపిస్తుంది. ఓకే, బాటమ్ తీసుకుంటే బాటమ్ సైడ్, అండ్ లెఫ్ట్ సైడ్ కావాలి, లెఫ్ట్ సైడ్ది. మనకేంటి ఆస్పెక్ట్ ఫిల్ అయిన తర్వాత ఇవి లెఫ్ట్ రైట్, టాప్ లెఫ్ట్, టాప్ బాటమ్, ఇవన్నీ బాటమ్ లెఫ్ట్, బాటమ్ రైట్, ఇలా మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇవే అనమాట. ఆస్పెక్ట్ ఫిల్ తీసుకుంటే మనకి ఇవన్నీ అవసరం అవుతాయి. లేదనుకుంటే ఆస్పెక్ట్ ఫిట్, లేదంటే స్కేల్ టు ఫిల్ ఎక్కువ యూజ్ చేస్తారు. స్కేల్ టు ఫిల్ కానీ ఆస్పెక్ట్ ఫిట్ కానీ యూజ్ చేస్తారు. ఓకే, అంటే డిపెండ్స్ ఆన్ ద ఫంక్షనాలిటీ అనమాట. డిజైన్ బేస్ చేసుకొని, ఫంక్షనాలిటీని బేస్ చేసుకొని ఉంటుంది. ఇది ఇమేజ్. ఓకే, ఇది ఓన్లీ ఇమేజ్ చూడడానికి. లేబుల్ ఎలాగైతే యూజర్కి టెక్స్ట్ చూపించడానికి యూజ్ అవుతుందో, ఇమేజ్ వ్యూ అనేది యూజర్కి ఒక ఇమేజ్ని చూపించడానికి వీలవుతుంది. ఓకే, ఇక్కడ అన్నీ కూడా ఐకాన్స్. ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్లో అబ్జర్వ్ చేస్తే మామూలుగా ఏమున్నాయి, ఇక్కడ వాచ్, ఇక్కడ కాంటాక్ట్స్, ఇక్కడ ఫైల్స్, ఇలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇమేజెస్ అనమాట. ఈ స్క్రీన్ మనం రీక్రియేట్ చేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ ఇది ఒక వ్యూ తీసుకొని ఇక్కడ పెట్టేసి, బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ వ్యూ పెట్టి దానికి ఇటువంటి వాల్ పేపర్ ఎక్కడ దొరికితే అది పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఏమున్నాయి, ఇమేజ్ వ్యూ ఇలా పెట్టుకొని, ఇక్కడ లేబుల్ కింద లేబుల్స్, ఇక్కడో లేబుల్, ఇక్కడో ఇమేజ్ వ్యూ పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా మనం చేసి చూపించవచ్చు. కావాలి అనుకుంటే, ప్రాక్టీస్ చేయాలనుకుంటే అలా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ స్క్రీన్ మనం ఎలా చేయగలం. సేమ్ ఇమేజ్ వ్యూ ఎలాగైతే మనం ఇప్పుడు స్టోరీ బోర్డ్లో నుంచి తీసుకున్నామో అలాగే ప్రోగ్రామేటిక్గా కూడా తీసుకోవచ్చు. యువై కిట్ ఆల్రెడీ క్రియేట్ అయింది. మనకి ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. ఓకే, ఆ ఫ్రేమ్ వర్క్స్, ఫౌండేషన్, యువై కిట్, ఇలా చాలా ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి యాపిల్వి. అలా కాకుండా మనకి థర్డ్ పార్టీ లైబ్రరీస్ కూడా వస్తాయి. ఓకే, థర్డ్ పార్టీ ఫ్రేమ్ వర్క్స్ అనుకోవచ్చు, లైబ్రరీస్ అనుకోవచ్చు. అలా ఏదైనా మనం యువై ఎలిమెంట్ యూజ్ చేయాలంటే ఇంపోర్ట్ యువై కిట్ అని ఉండాలన్నమాట. ఓకే, క్లాస్లో అప్పుడే మనం యువై ఎలిమెంట్ని యూజ్ చేయగలం. ఇది యువై వీ కంట్రోలరే కదా, అది తీసుకోవాలంటే మనకి ఇంపోర్ట్ యువై కిట్ అనేది ఉండాలి. ఓకే, అది తర్వాత వస్తాయి ఫ్రేమ్ వర్క్స్ ఏంటి, ఇంపోర్ట్ ఏంటి, ఆ తర్వాత నెక్స్ట్ సెషన్స్లో వస్తాయి. జస్ట్ ఇప్పుడు ఎలాగో వచ్చినందుకు చెప్తున్నాను. లెట్ ఇమేజ్ వ్యూ యువై ఇమేజ్ వ్యూ. ఓకే, యువై ఇమేజ్ వ్యూ మనకేంటి ఫ్రేమ్ ఇవ్వాలి మ్యాండేటరీగా. అయితే ఫ్రేమ్ CG-Rect లో XY అండ్ విడ్త్ అండ్ హైట్ పొజిషన్స్. X పొజిషన్ ఒక 100, Y పొజిషన్ ఒక 100, విడ్త్ ఒక 100 ఇస్తున్నాను, హైట్ ఒక 100. ఓకే, ఒక స్క్వేర్ క్రియేట్ అవుతుంది. తర్వాత సెల్ఫ్ డాట్ వ్యూ డాట్ యాడ్ సబ్ వ్యూ. ఓకే, సెల్ఫ్లో ఈ కంట్రోలర్లో ఉన్న వ్యూలో యాడ్ సబ్ వ్యూ చేస్తున్నాను. ఇమేజ్ అనేది యాడ్ అయిపోయింది. బట్ ఇప్పుడు నేను రన్ చేస్తే ఇది కనిపిస్తా అంటే కనిపించదు, ఎందుకంటే దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వలేదు, ఇమేజ్ ఇవ్వలేదు. చెప్పాను కదా, ఇది ట్రాన్స్పరెంట్ ఉంటుంది, సో ఇది కనిపించదు. సో నేను దీనికి ఇమేజ్ ఇవ్వాలి. ప్రోగ్రామేటికల్గా సేమ్ ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. అక్కడ స్టోరీ బోర్డ్లో ఏదైతే ఇచ్చానో అదే ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, ఇమేజ్ వ్యూ డాట్ ఇమేజ్. ఓకే, డాట్ ఇమేజ్ ఉంటుంది అనమాట ప్రాపర్టీ. దానికి యువై ఇమేజ్ మల్టిపుల్ టైప్స్లో ఇవ్వచ్చు. ఎట్లా సిఐ ఇమేజ్ అని, సిజీ ఇమేజ్, సిఐ, చాలా ఉంటాయి. ఓకే, మనం రెగ్యులర్గా యూజ్ చేసేది ఏంటంటే నేమ్డ్ ఏంటి, ఆ ఇమేజ్ యొక్క నేమ్ ఇవ్వాలి. మనం ఎప్పుడైనా టెక్స్ట్ని ఇట్లా డబుల్ కోట్స్ మధ్యలో ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, నేమ్ ఏంటి, టెస్ట్ అని పెట్టినట్టున్నాను కదా, జస్ట్ ఇలా కాపీ చేసుకుని అక్కడ పేస్ట్ చేసుకున్నా సరిపోతుంది, స్పెల్ మిస్టేక్ లేకుండా, కేస్ సెన్సిటివ్ అవ్వకుండా.
అక్కడ ఏదో స్మాల్ లెటర్, ఇక్కడ ఏదో క్యాప్ లెటర్ కాకుండా అక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటే బెటర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తే ఏమవుతుంది, ఈ ఇమేజ్ వ్యూ కూడా యాడ్ అయ్యి ఈ ఇమేజ్ చూపిస్తుంది. ఓకే, వచ్చిందా? ఇది మనకి ఇంకేంటి, అది కంటెంట్ మోడ్ స్కేల్ టు ఫిల్లో ఆస్పెక్ట్ ఫిల్లో ఉన్నట్టుంది. ఐ థింక్ స్కేల్ టు ఫిల్ ఉంది. సో మనం కంటెంట్ మోడ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ వ్యూ డాట్ కంటెంట్ మోడ్. ఓకే, డాట్ స్కేల్ టు ఫిల్, స్కేల్ ఆస్పెక్ట్ ఫిట్, సెంటర్ స్కేల్ టు ఫిల్. ఓకే, స్కేల్ మనకి ఆస్పెక్ట్ ఫిట్ చాలు. ఆస్పెక్ట్ ఫిట్ చేస్తే ఏమవుతుంది, ఆ ఇమేజ్ వ్యూలో పూర్తిగా ఇమేజ్ సెట్ అయిపోతుంది స్ట్రెచ్ అవ్వకుండా. అది అలా కాకుండా ఇంకా ఇమేజ్ వ్యూకి ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏవేవి యూజ్ చేసుకోవచ్చు, సేమ్ ఇలా డాట్ పెట్టేస్తే ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి మొత్తం కనిపిస్తాయి. ఇమేజ్, టింట్ కలర్, ఓకే, ట్రాన్స్లేట్ ఆటోరైజింగ్ మాస్క్ ఇంటూ కన్స్ట్రైన్స్ సంథింగ్. అది ఏంటి, యూజ్ ఏంటి అనేది ఇక్కడ తెలుస్తుంది. ఏ బులియన్ వాల్యూ దట్ డిటర్మైన్స్ వెదర్ ద వ్యూస్ ఆటో రీసైజింగ్ మాస్క్ ఇస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఆటో లేఅవుట్ కన్స్ట్రైంట్ ఆర్ నాట్. ఇది గెట్ ప్రాపర్టీ అనమాట. మనం దానికి వాల్యూ అసైన్ చేయాలి, గెట్ చేసుకుంటాం. తర్వాత కంటెంట్ మోడ్, కంటెంట్ ఏ మోడ్లో ఇది చూపించాలి అని చెప్పేసి. క్లిప్స్ టు బౌన్స్ ఆల్రెడీ లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, వ్యూకి లేబుల్ పెట్టేసి వ్యూ లోపల లేయర్ కార్నర్ రేడియస్ ఇవ్వాలనుకుంటే లేయర్ యూజ్ చేసి లేయర్ డాట్, లేయర్కి ఇంకా ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయో కూడా మనకు తెలుస్తుంది. కార్నర్ రేడియస్, మాస్క్ టు బౌన్స్, బార్డర్ విడ్త్, ఓకే, మాస్క్ కార్నర్స్, ఫ్రేమ్, ఇలా చాలా ఉంటాయి. ఒక్కోటి మీరు చూసుకోవచ్చు. ఏదో కొన్ని చెప్తాను నేను, అన్నీ మనం చెప్పాలంటే కాదు ఇవన్నీ. సో బేసిక్ రెగ్యులర్గా యూజ్ చేసేటివి, బేసిక్ ఏమేమి అవసరమైతే అవి చెప్తాను. ఇక్కడ బార్డర్ విడ్త్ అని ఉంది కదా, నెక్స్ట్ చూద్దాం. బార్డర్ విడ్త్ ఒక 5 ఇస్తున్నాను. ఏంటి, కార్నర్ రేడియస్ ఇవ్వాలనుకున్నాను కదా, ఇమేజ్ వ్యూ డాట్ లేయర్ డాట్ కార్నర్ రేడియస్ ఒక 25 ఇస్తున్నాను. కొంచెం కవ్ వస్తుంది అంత. ఓకే, బార్డర్ వచ్చిందా, బార్డర్ విడ్త్ ఇచ్చాను అంతే. బార్డర్కి కలర్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఆస్పెక్ట్ ఫిట్ ఇచ్చినందుకు ఏమైంది, ఇమేజ్ స్ట్రెచ్ అవ్వలేదు, సో మొత్తం ఇమేజ్ రావాలి, అందుకు ఇలా వచ్చి విడ్త్ అటు ఇటు మనకి స్పేస్ మిగిలిపోయింది. ఓకే, సో బార్డర్ కలర్ చేంజ్ చేయాలి. ఇమేజ్ వ్యూ డాట్ లేయర్ డాట్ బార్డర్ కలర్, కలర్స్ ఇలా ఈ కలర్కి వచ్చేసి సీజీ కలర్ ఇవ్వాలి. డాట్ రెడ్ డాట్ సీజీ కలర్. ఇక్కడ మనం ఇది ఏ వాల్యూ అసైన్ చేయాలని కూడా ఇక్కడ జంప్ టు డెఫినేషన్ చేస్తే ఓకే మనకు తెలుస్తుంది. ఎక్కడ వచ్చింది, లేయర్ టాప్ ఎడ్జ్ సంథింగ్ ఇస్ ఫిష్. బార్డర్ విత్ బార్డర్ కలర్ వచ్చేసి సీజీ కలర్ అనమాట. సీజీ కలర్ అనేది ఒక డేటా టైప్, ఆ డేటా టైప్లో ఇవ్వాలి. మనకి ఆ ఫంక్షనాలిటీ ఎలా ఉంటుందంటే, యాక్చువల్గా నేను డాట్ రెడ్ డాట్ బ్లూ అలా పెడుతున్నాను కదా అంతకుముందు, యాక్చువల్గా యువై కలర్ డాట్ రెడ్ డాట్ బ్లూ అని, బట్ అక్కడ యువై కలర్ యాక్సెప్ట్ చేస్తుందని చెప్పి దానికి ఆటోమేటిక్గా తెలుసు కాబట్టి డైరెక్ట్ డాట్ రెడ్ డాట్ బ్లూ డాట్ గ్రీన్ ఇలా ఇచ్చుకున్నా సరిపోతుంది అనమాట. సో సీజీ కలర్లోకి నేను కన్వర్ట్ చేయాలి దాన్ని, ఎందుకంటే ఇది సీజీ కలర్ ప్రాపర్టీని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో యువై కలర్ డాట్ రెడ్ డాట్ సీజీ కలర్ అని ఇచ్చాను. ఓకే, రన్ చేస్తే ఇప్పుడు మనకు బార్డర్ రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఓకే, ఇలా బార్డర్ ఇవ్వడం కూడా తెలిసిపోయింది కదా, ఇమేజ్ ఎలా ఇవ్వాలి, బార్డర్ ఎలా ఇవ్వాలి. ఇంకా అవుట్లెట్ ఆల్రెడీ మీకు తెలుసు కదా, నిన్న ఆల్రెడీ చెప్పాను. జస్ట్ మనకి ఇక్కడ అసిస్టెంట్ తీసుకొని మనకి ఏ ఇమేజ్కి అయితే ఏదైనా మార్చాలి అనుకుంటే ఆ ఇమేజ్ ఇక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నా సేమ్. ఓకే, ఇలా ట్రాక్ చేసుకుంటే అవుట్లెట్ అనేది తీసుకోవడానికి ఉంటుంది. ఇమేజ్ వ్యూ 2. ఓకే, ఎందుకంటే ఇమేజ్ వ్యూ అని ఇక్కడ ఆల్రెడీ తీసుకున్నాను, మళ్ళీ 2 తీసుకుంటే ఏమవుతాయంటే డూప్లికేట్స్ అలో చేయదు, సేమ్ నేమ్ మళ్ళీ యూజ్ చేయకూడదు, ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ లెట్ ఇమేజ్ వ్యూ అని తీసుకున్నాను, మళ్ళీ ఇక్కడ కింద నేను లెట్ ఇమేజ్ వ్యూ అని తీసుకున్నాను అంటే అది ఎర్రర్ చూపిస్తుంది. ఓకే,
ఇమేజ్ అనేది తీసుకున్నాం. జస్ట్ మనం ఏదైనా తీసుకొని పేరు సేమ్ ఉంది అంటే ఎర్రర్ త్రో చేస్తుంది. ఇన్వాలిడ్ రీడిక్లరేషన్ ఆఫ్ ఇమేజ్ వ్యూ. రీడిక్లరేషన్ జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఇమేజ్ వ్యూ అనేది ఉంది, మళ్ళీ ఇక్కడ రీడిక్లరేషన్ జరుగుతుంది. సో ఎర్రర్ త్రో చేస్తుంది, ప్రాజెక్ట్ రన్ అవుతుంది. ఓకే, ఇమేజ్ వ్యూకి మనం ఏమన్నా చేంజ్ చేసుకోవాలంటే చేంజెస్ చేసుకోవచ్చు. సపోజ్ image view 2 dot layer dot shadow color, shadow radius the shadow color. Okay, shadow radius కింద పెట్టేస్తాను వీటిని. సో షాడోలో మనకి మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. రేడియస్ ఉంటుంది, కలర్ ఉంటుంది, ఆఫ్సెట్ ఉంటుంది, షాడో ఒపాసిటీ కూడా ఉంటుంది. ఓకే, కలర్ వచ్చేసి కలర్ డాట్ ఇవై కలర్ సీజీ కలరే మనం పాస్ చేయాలి. డాట్ సీజీ కలర్. ఓకే, షాడో ఆఫ్సెట్ వచ్చేసి మనకి అది హారిజాంటల్గా ఎంత మూవ్ అవ్వాలి, వర్టికల్గా ఎంత మూవ్ అవ్వాలి అనేది అనమాట. సీజీ సైజ్లో ఇవ్వాలి. ఇక్కడ విడ్త్ హైట్ ఉంటుంది. ఇక్కడ మనకు చూస్తే తెలుస్తుంది ఆఫ్సెట్లోకి వెళ్తే. షాడో ఆఫ్సెట్లో సీజీ సైజ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మనం నిన్న లేబుల్కి చూసాం కదా, లేబుల్కి ఇచ్చేటప్పుడు విడ్త్ హైట్ ఇస్తుంటే అది మూవ్ అవుతుంది. హైట్ ఇచ్చేటప్పుడు వర్టికల్గా మూవ్ అవుతుంది, విడ్త్ ఇచ్చేటప్పుడు హారిజాంటల్గా మూవ్ అవుతుంది. నెగిటివ్ వాల్యూస్ ఇస్తే రైట్ సైడ్, పాజిటివ్ వాల్యూస్ ఇస్తే లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. అట్లా సేమ్ ఇక్కడ నేను ఒక 3 ఇస్తున్నాను, ఇక్కడ ఒక 3 ఇస్తున్నాను. సో ఇది బాటమ్ అండ్ రైట్ సైడ్కి షాడో వస్తుంది. ఇక్కడ మోస్ట్లీ ఇప్పుడు వర్క్ అవ్వాలి. షాడో కనిపిస్తుంది, అది కనిపించట్లేదు. యాక్చువల్గా బార్డర్ ఆల్రెడీ తీసేస్తాను. వాటర్ ఓకే, షాడో ఒపాసిటీ కూడా షాడో పాత్. ఓకే, ఒపాసిటీ కొట్టు 1. ఒపాసిటీ వచ్చేసి సేమ్ ఆల్ఫా లాగా అనమాట, 0 to 1 ఉండాలి. ఓకే, ఇప్పుడు వచ్చిందా? గ్రీన్ వచ్చింది, ఒపాసిటీ 1. రేడియస్ మనం ఒక 20 ఇచ్చాము, 20 పిక్సెల్స్. ఇక్కడ నుంచి ఆ షాడో ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటే అది ఒక 20 పిక్సెల్స్. ఓకే, నేను 3 and 3 ఇచ్చాను. ఇది 3 and 3 తీసుకుంది, బట్ ఇమేజ్ ఇక్కడి వరకే ఉంది, వర్టికల్గా మనకు చూపించట్లేదు అందుకు. ఓకే, అది ఓన్లీ ఇమేజ్కి తీసుకుంది. ఓకే, ఇమేజ్ వ్యూకి కాకుండా ఇమేజ్కి మాత్రం తీసుకుంది. ఇమేజ్ వ్యూలో మొత్తం ఫిల్ అయిపోయింది, మనకి స్పేస్ లేదు. షాడో ఉండాలంటే కొంచెం స్పేస్ కూడా ఉండాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఇలా ఇది షాడో ఇవ్వడము, ఇది బార్డర్ ఇవ్వడం. బార్డర్ విడ్త్ ఇచ్చాం, బార్డర్ కలర్ ఇచ్చాం. కలర్ రేడియస్ ఆల్రెడీ నిన్న కూడా చూసారు. ఇది అర్థమైందా? ఇమేజ్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి. రైట్, అర్థమైంది. అయితే రైస్ హ్యాండ్ చేయొచ్చు కనీసం. ఓకే, ఫైన్. ఇది ఇమేజ్ వ్యూ వచ్చేసి, ఇది ప్రాక్టీస్ చేస్తే బెటర్. నెక్స్ట్ టాపిక్స్ రివై బటన్ ఇప్పుడు వద్దులే, ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ సెషన్ చేశాను. టెక్స్ట్ ఫీల్డ్ రేపు చెప్తాను, బటన్ రేపు చెప్తాను. ప్రాక్టీస్ వచ్చేసి సేమ్ స్క్రీనే యూజ్ చేయండి. నేను వాట్సాప్ స్క్రీన్ చేశారు కదా, ఇదే స్క్రీన్లోనే ఇప్పుడు ఇమేజ్ వ్యూ కూడా ఎలా పెట్టాలో అర్థమైంది కదా. మనకి ఇక్కడ ఒక ఇమేజ్ వ్యూ పెట్టి చిన్న సైజులో కెమెరా దొరుకుతుంది. కెమెరా ఐకాన్ ఇట్లే సెర్చ్ చేస్తే కెమెరా ఇమేజెస్ దొరుకుతాయి, అవి యూజ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఒక ఇమేజ్ వ్యూ పెట్టి సెర్చ్ ఐకాన్ సెర్చ్ చేస్తే కనుక గూగుల్లో ఐకాన్స్ దొరుకుతాయి, అది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మెనూ ఐకాన్ లేదంటే మోర్ ఐకాన్ అని పెట్టేస్తే దొరుకుతుంది. ఓకే, లేదు ఇక్కడ మనకు ఆల్రెడీ ఉంది, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇది ట్రై చేయండి. ఇది ఎలాగో స్క్రీన్ ప్రాక్టీస్ చేయమన్నాను, అందులోనే
ఈ కెమెరా ప్లస్ ఈ 3 బటన్స్ ఈ 3 ఇమేజెస్ కూడా పెట్టండి. రేపు బటన్స్ చెప్పిన తర్వాత ఇమేజ్ వ్యూస్ తీసి బటన్స్ పెట్టమంటాను ప్రజెంట్ ప్రాక్టీస్ కోసం. ఓకే, ఒకటి ప్రోగ్రామేటిక్గా తీసుకోండి, ఒకటి స్టోరీ బోర్డ్లో తీసుకోండి. మీకు సైజెస్ అర్థమవుతాయి కదా, ఎంత పెడితే ఎంత వస్తుంది అనేది రన్ చేస్తే తెలుస్తుంది. ఓకే, మన ఎక్స్పోజిషన్ మార్చాలా, వై పొజిషన్ మార్చాలా, విడ్త్ హైట్ అనేది మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ప్రోగ్రామేటిక్గా రాసినా కూడా. ఓకే, అంతే. ఈరోజు అయితే సెషన్ ఇదే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అంతకు ముందు అయినా కానీ ఇప్పుడు అయినా కానీ, లేదంటే క్లాస్ కంక్లూడ్ చేద్దాం. ఒక నిమిషం. నేను రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నాను. హలో.